మామిడి రైతుల దిగుబడి తగ్గడంతో పాటు ట్రేడర్లు ట్రేడింగ్ నిబంధనలు పాటించకపోవడంతో రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. గురువారం ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జగిత్యాల జిల్లాలో వరి సాగుతో పాటు మామిడి, ఉద్యానవన పంటలు పెద్ద ఎత్తున సాగు చేస్తున్నారని, మామిడి విక్రయాల కోసం 2008-09 ఆర్థిక సంవత్సరంలో చెలిగల్లోని 25 ఎకరాల మామిడి మార్కెట్ కోసం కేటాయించినట్లు ఆయన గుర్తు చేశారు. మామిడి మార్కెట్ తో ట్రేడర్లతో పాటు రైతులకు కూలీలకు ఉపాధి కల్పించే విధంగా మార్కెట్ ఏర్పాటు చేశామని, మామిడిలో నాణ్యత లోపిస్తుందని 5% సూట్ తీస్తున్నారని, సూట్ తీసిన తర్వాత నాణ్యత నెపంతో మళ్లీ గ్రేడింగ్ చేయడంతో రైతులు నష్టపోతున్నట్లు ఆయన పేర్కొన్నారు. వేలం పద్ధతితో మార్కెటింగ్ శాఖ పర్యవేక్షణలో వేలం వేయకపోవడంతో వేలం నామమాత్రమే అయిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మార్కెట్ అధికారుల పర్యవేక్షణ కొరవడిందని ఆయన అన్నారు. అధికారికంగా కమిషన్ 4% అని పేర్కొంటూ 10% దాకా విధిస్తున్నారని ఆయన తెలియజేశారు. సాధారణ వ్యవసాయంతో పాటుగా పండ్ల తోటలు, ముఖ్యంగా మామిడి హార్టికల్చర్ ఏదైతుందో ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున సాగు చేయబట్టంతో మామిడి రైతుకు ఇవాళ మామిడి విక్రయాలకు సంబంధించి సౌకర్యం కల్పింప చేయాలని ఆనాడు 2008-09లో ఉమ్మడి రాష్ట్రంలో చెలియల్ ప్రదర్శన క్షేత్రం నుండి వాలంటరీ 25 ఎకరాలు ఏదైతుందో ప్రత్యేకంగా రాజీవ్ పళ్ళ మార్కెట్ కొరకు కేటాయింపు చేసి, ఈ పళ్ళ మార్కెట్ ఏర్పాటుతోని ప్రధానంగా రైతాంగంతో పాటుగా ట్రేడరే కానీ కూలీలకు కూడా ఏదైతుందో ఇవాళ ఉపాధి కల్పింప చేయబడే విధంగా దోహదపడుతుందని చెప్పి ప్రోత్సహింప చేయడానికి మనం ఆనాడు 2008-09లో ఈ రాజీవ్ పళ్ళ మార్కెట్ను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. తదుపరి ఇది విస్తరించబడ్డది. ఇప్పుడు ఈ మామిడి రైతు ఒక పరిస్థితి అంటే ఒక విధంగా చాలా ఇబ్బందికరంగా ఉందని చెప్పక తప్పదంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఎస్ఆర్ఎస్పి ఆయకట్టుతోని భూగర్భ జల మట్టం పెరిగి వస్తుంది. భూగర్భ జల మట్టం పెరిగి రావడంతో ఏదైతుందో మాయిశ్చర్ కంటెంట్ పెరుగుతుంది. మాయిశ్చర్ కంటెంట్ పెరగడంతో మామిడి దిగుబడి తగ్గుతుంది. ఇప్పుడు ఒకవైపు ఏదైతుందో మామిడి దిగుబడి తగ్గడంతో ఇబ్బందులు ఎదుర్కోవడంతో పాటుగా ట్రేడింగ్లో కూడా ఏదైతుందో వీళ్ళ మార్కెట్లో ట్రేడర్స్ నిబంధనలు పాటించక లేకపోవడంతో ట్రేడర్స్ ఏదైతుందో వ్యాపారస్తులు వ్యవసాయ మార్కెట్ సూచనలు నిబంధనలు పాటించవలసిన బాధ్యత వాళ్ళపై ఉంటుంది. ఆ నిబంధనలు పాటించలేకపోవడంతో ఏదైతుందో వీళ్ళ మామిడి రైతు మార్కెట్లో కూడా దగా చేయబడుతున్నాడు. గతంలో కూడా ఈ అంశాన్ని ప్రభుత్వ దృష్టి తీసుకుపోవడం జరిగింది. వీళ్ళ ముఖ్యంగా ఏదైతుందో మామిడిలో నాణ్యత లోపిస్తుందని చెప్పని 5% సూట్ తీస్తారే. ఈ 5% సూట్ అనేది ఆ నాణ్యతను అధిగమించడానికి, ఏదైతే నాణ్యత లోపిస్తుందని భావిస్తారో దాన్ని కవర్ చేయడానికి సూట్ అనేది ఇస్తారు. నువ్వు ఎప్పుడైతే ఈ 5% సూట్ తీయడం జరుగుతుందో మళ్ళీ గ్రేడింగ్ అనేది ఉండకూడదు. సూట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఫర్ నీ క్వాలిటీ కొరకు ఏదైతుందో నాణ్యత లోపిస్తుందని చెప్పని ఈ 5% సూటు తీస్తున్నాం. అంటే క్వింటల్కు 5 కిలోలు పోతుంది. ఇక్కడ క్వింటల్కి 5 కిలోలు పోతుంది. నువ్వు సూటు తీసుకుంటే ఏదైతుందో మళ్ళీ నాణ్యత అనే నెపంతో మళ్ళీ గ్రేడింగ్ చేయడంతో రైతు 2 సార్లు కోతపడుతుండు. ఐదర్ యూ షుడ్ గో ఫర్ సూట్ ఆర్ గ్రేడింగ్. నువ్వు అధికారికంగా సూట్ తీస్తున్నప్పుడు గ్రేడింగ్ చేయకూడదు. ఈ మార్కెటింగ్ శాఖ అధికార పర్యవేక్షణ లేదు. ఇప్పుడు ఆక్షన్ సిస్టమ్ అనేది ఏదైతుందో రైతుకు ఈ పోటీ తత్వంతో ఈ ధర మనకు ఆశించిన మీద లభిస్తుందని చెప్పి భావిస్తామే. ఈ ఆక్షన్ అనేది కేవలం నామమాత్రమైపోయింది. ఆక్షన్ అనేది ఏదైతుందో మార్కెటింగ్ శాఖ అధికారుల పర్యవేక్షణలో ఆక్షన్ కావాలి. ఆక్షన్ అనేది మార్కెటింగ్ శాఖ అధికారుల పర్యవేక్షణలో ఆక్షన్ కావాలి.
కానీ ఏమైపోయింది, మార్కెటింగ్ శాఖ అధికారుల పర్యవేక్షణ లేదు. ఆ ట్రేడర్స్ వాళ్ళకు వాళ్ళు ఏది ఇచ్చిందో మేము ఆక్షన్ చేయబడ్డది అనేది 4 పార్టిసిపేట్ అయినట్టు ఆ 4 పేర్లు రాసుకొని ఆ 4 రకాలైనటువంటి ఒక ధరలు వాళ్ళు పేర్కొని వాళ్ళ డిపార్ట్మెంట్కి చేయడం జరుగుతుంది. మార్కెటింగ్ శాఖ అధికారులు ఏదైతుందో సీజన్ లో మీకు ప్రతిరోజు ఈవినింగ్ 6 to 10 మార్కెట్ ఎంతవరకు అవుతుందో అంతవరకు ఏదైతే మార్కెటింగ్ అధికారులు హాజరు ఉండాలి, వాళ్ళ పర్యవేక్షణ ఉండాలి. వీళ్ళ కమిషన్ ఏదైతుందో 4%. అధికారికి కమిషన్ 4%. మీరు పైకి 4% అని పేర్కొంటూ మళ్ళీ అందులో కూడా ఏదైతుందో అది 4 అవుతుందా ఎంత అవుతుంది తెలియకుండా మళ్ళీ దాన్ని ఓవర్ 10% దాకా పోతుంది. అంటే ఇదంతా ఏంటి, మార్కెటింగ్ శాఖ పర్యవేక్షణ లోపంతో ఇవన్నీ మోసాలు అవుతున్నాయి. ఇదంతటి కారణం మార్కెటింగ్ శాఖ పర్యవేక్షణ లోపం అని చెప్పండి. ఇప్పుడు తూకం వేయబడ్డ తదుపరి ఏదైతుందో ఆక్షన్ తదుపరి తూకం వేయబడ్డ తదుపరి ఏదైతుందో ఎంత తూకమైంది, ఏ రేటు పలికింది, ఆ రైతుకి ఏదైతుందో ఎంత ధరతో డబ్బు వచ్చింది, ఆ తక్కుపట్టి అంటారు, తక్కుపట్టి ఆ స్లిప్ ఇవ్వాలి. దాంతో ఏదైతుందో ఆ రైతు ఎంత తూకమైంది, దానికి ఎంత ధర పలికింది, ఆయన మొత్తం సమకూరిన మొత్తం ఎంత, కమిషన్ ఎంత, అవన్నీ అందులో పేర్కొన్న తక్కుపట్టిలో. ఆ తక్కుపట్టి కూడా ఏదైతుందో ఏ వివరం లేదు. ఇప్పుడు మార్కెట్లో వే బ్రిడ్జ్ ఉన్నది, వ్యవసాయ మార్కెట్లో వే బ్రిడ్జ్ ఉన్నది. వ్యవసాయ మార్కెట్లో వే బ్రిడ్జ్ సమకూర్చింది ఎందుకు, అది రైతుకి ఏదైతుందో తూకం వేసుకోవడానికి ఉపయోగపడాలి. ఇప్పుడు వే బ్రిడ్జ్ ఏదైతుందో వాళ్ళు FCI లీజుకి ఇచ్చారు, ఇవ్వండి పర్వాలేదు, నో ప్రాబ్లం. మరి ఈవినింగ్ అవర్స్ అయితే మన మామిడి రైతుకు ఉపయోగపడాలి కదా. ఇప్పుడు మామిడి రైతు ఏదో వే బ్రిడ్జ్ స్థానిక మార్కెట్లలో వే బ్రిడ్జ్ వినియోగించుకోబడలేక బయటపోతాడు. బయటపోవడంతో వే బ్రిడ్జ్ ఆ తూకం కాస్త రైతు మీద అదన భారం పడుతున్నది. అని ఒక్కొక్క అంశం చెప్పంటున్నాను. ఇప్పుడు జగిత్యాల మార్కెట్ ఏదైతుందో నాగపూర్ మార్కెట్ మీద డిపెండ్ అవుతుంది. ప్రధానంగా జగిత్యాల మార్కెట్ నాగపూర్ మార్కెట్ మీద డిపెండ్ అవుతుంది. ఇప్పుడు నాగపూర్ మార్కెట్ లో ఏ రేటు పలిచింది అనేది ఇక్కడ మనకి ఎగ్జిబిట్ చేయాలి. నాగపూర్ మార్కెట్ లో ఏ రేటు పలిచింది, ఏ వెరైటీకి ఏ రేటు పలిచింది అనేది మన జగిత్యాల మార్కెట్ లో ఒక బోర్డు పెట్టి రోజు ఏదైతుందో ఆ డేట్ వారీగా ఇంకో ఈ రకానికి ఈ రేటు పలిచింది ఎగ్జిబిట్ చేయాలి. ఫార్మర్ కు అవేర్నెస్ ఉంటుంది. there is no such exhibition. అంటే ఈ అంశాలన్నీ కూడా ఏదైతుందోనే గతంలోనే ప్రభుత్వ దృష్టి తీసుకెళ్ళినా కొంత మార్పు వస్తుందని చెప్పని ఏ మార్పు కూడా రాకపోవడంతో వాళ్ళని డైరెక్ట్ గా ప్రత్యక్షంగా కలెక్టర్ గారిని కలిసింది. గౌరవ జిల్లా కలెక్టర్ గారితో మాట్లాడి ఈ అంశాలన్నీ కూడా వారితో చర్చించి వారికి లిఖిత పూర్వకంగా ఇలా ఈ జగిత్యాల మ్యాంగో మార్కెట్ లో రైతాంగం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలన్నీ కూడా వారికి తెలియజేయడం జరిగింది. ఇప్పుడు ఆల్మోస్ట్ రైతు అనేవాడు ఏదైతుందో ఒక 5 to 10% నష్టపోతుండే, 5 to 10% నష్టపోతుండని చెప్పంటున్నాను. ఒకటి దిగుబడి తగ్గిపోయి అట్లా నష్టపోతుండు. ఇప్పుడు ఈ ప్రకృతి వైపరీత్యం వడగళ్ళ వాన ఇప్పుడేమైతే తెలియక రైతు ఆందోళనకు గురవుతున్నాడు. వీళ్ళ ప్రభుత్వం అనేది ఏదైతుందో రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ వీళ్ళు ఏ విధంగా
మద్దతు ధర కల్పించేటువంటి యొక్క ఉత్పత్తులకు మద్దతు ధర కల్పింప చేయడం ప్రభుత్వ ఇవాళ వరి ధాన్యం ఉన్నది మద్దతు ధర, మొక్కజొన్న ఉన్నది మద్దతు ధర, పల్సెస్ ఉన్నాయి మద్దతు ధర, ఆయిల్ ప్రొడక్షన్ ఉన్నది మద్దతు ధర ఉన్నది. మీకు ఏదైతుందో ఈ పండ్ల తోటలకు కాయగూరలకు ఏదైతుందో మద్దతు ధర లేదు. మద్దతు ధర లేదు కాబట్టి ఏదైతుందో అటువంటి ఈ తోట పండ్ల తోటలకు సంబంధించి ఆ రైతు ఏ విధంగా దగా చేయబడకుండా ఆ రైతుకు అండగా నిలబడాలి. ఇట్స్ ఏ సీజనల్ ఫ్రూట్. 2 మాసాలన్నా సీజనల్ ఫ్రూట్. ఏప్రిల్ మే అయితే దగ్గర పడిపోతుంది. ఏప్రిల్ ఆరంభంలో 70 రూపాయలు 80 రూపాయలు పలికిందే. ఇవాళ 50 రూపాయలు అని చెప్పంటారు. 50 రూపాయలు అనేది ఏది అవుతుందో ఒక 2 ట్రాక్టర్లు 50 రూపాయలు వస్తుంది, మిగతా 30-35 మధ్య నడిచిపోతుంది. మొత్తం మార్కెట్లో ఏదైతుందో ఎంత వేమెంట్ అయింది సరుకు, ఎవరిది ఎంత సరుకు, ఎవరికి ఎంత ధర పలికి, మొత్తం ఎంత సరుకు వచ్చింది, ఎవరికి ఎంత పలికింది, మొత్తం అది ఇన్ డీటెయిల్డ్ ఏదైతుందో ఏ రోజుకు ఆ రోజు ఏదైతుందో ఈ తక్కపట్టి ద్వారా నీకు మార్కెటింగ్ శాఖ అధికారులు అవన్నీ నమోదు చేయబడాలి. మార్కెటింగ్ శాఖ పర్యవేక్షణలో కొనసాగవలసినటువంటి ఒక ట్రేడింగే మార్కెటింగ్ శాఖ ఏదైతుందో వాళ్ళ నిర్లప్తతతోని ట్రేడర్కి వదిలేయడంతో ఏదైతుందో ఇక్కడ రైతు దగా చేయబడుతున్నాడు. రెండు, ఒకటి మార్కెటింగ్ శాఖ ఆదాయం కోల్పోతుంది. మార్కెటింగ్ శాఖ ఆదాయం కోల్పోవడం అనేది ప్రధానం కాదు నా దృష్టి లోపల. మార్కెటింగ్ శాఖ ఎంత ఆదాయం కోల్పోతుందో అంతకంటే దాదాపు ఒక 10 times రైతు నష్టపోతుంది. మార్కెటింగ్ శాఖ ఆదాయం ఎంత కోల్పోతుందో అంతకంటే భిన్నగా రైతు ఏదైతుందో ఆదాయం కోల్పోతుంది. గౌరవ జిల్లా కలెక్టర్ గారికి నేను విజ్ఞప్తి చేసి మీరు మార్కెటింగ్ శాఖ అధికారుల పర్యవేక్షణ లోపాన్ని ఏదైతుందో పరిశీలించి ఆ లోపాలను సరిచేయటము, బాధ్యులపై చర్యలు చేపట్టడము, అవసరం వస్తే ఈ 2 months సీజనే మీరు ఒక రెవెన్యూ అధికారిని ఏదైతుందో అక్కడ పర్యవేక్షణకు ఉపయోగించవచ్చు. ఒక రెవెన్యూ అధికారిని ఏదైతుందో ఈ మార్కెటింగ్ మ్యాంగో మార్కెట్ ట్రేడింగ్ లోపల ఏదైతుందో నిబంధనలు పాటించబడే విధంగా ఏదైతుందో నిబంధనలు ఉల్లంఘించకుండా మీ రెవెన్యూ శాఖ అధికారి పర్యవేక్షణ ఉండొచ్చు. మీకు హెడ్ క్వార్టర్లు ఉన్నది, మార్కెట్ యార్డ్ ఏదైతుందో హెడ్ క్వార్టర్లు ఉన్నది. ఆఫన్లీ ఆర్డీఓ కెన్ విజిట్, ఆఫన్లీ ఎంఆర్ఓ కెన్ విజిట్. ఇప్పుడు కలెక్టర్ గారు, అదనపు కలెక్టర్ గారు ఏదైతుందో సందర్భానుగుణంగా ఇప్పుడు ఎట్లా మీరు వరి తూకం కొరకు మార్కెట్ విజిట్ చేస్తున్నారు, ఎట్లా వరి తూకం కొరకు మార్కెట్ విజిట్ చేస్తున్నారో సిమిలర్లీ ఈ మామిడి మార్కెట్ కూడా ఏదైతుందో అధికారుల పర్యవేక్షణ అనేది వాళ్ళ పర్యవేక్షణ కొనసాగుతుందనే ఒక భావన కల్పింపజేయడానికి ఆఫన్లీ రెవెన్యూ ఆఫీసర్స్ హ్యావ్ టు విజిట్. మార్కెటింగ్ శాఖ అధికారులపై ఏదైతుందో రెవెన్యూ శాఖ కలెక్టర్ గారు, అదనపు కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు, ఎంఆర్ఓ గారు మీరు కూడా బాధ్యత భావించాలని చెప్పంటున్నాయి. ఈ అంశాలన్నీ కూడా నేను నా రిప్రజెంటేషన్ స్పష్టంగా పేర్కొన్నా. నేను గౌరవ జిల్లా కలెక్టర్ గారు కూడా ఏదైతుందో నేను తప్పకుండా దీన్ని పరిశీలించి నిబంధనలు పాటించబడే విధంగా చర్యలు చేపడతా అని చెప్పాను. గౌరవ జిల్లా కలెక్టర్ గారు ఏదైతే వారి దృష్టికి తీసుకెళ్లడంతోనే ఇలా మామిడి ట్రేడింగ్ లోపల ఏదైతే అవకతవకలు జరుగుతున్నాయి, మార్కెట్ నిబంధనలు పాటించబడటం లేదు అని చెప్పని మీరు నా దృష్టికి తీసుకొస్తుందో నేను తప్పకుండా నిబంధనలు పాటించబడే విధంగా చర్యలు చేపట్టబడడం జరుగుతుంది.
అవసరమైతే నేను స్వయంగా పరిశీలిస్తానని చెప్పని కూడా గౌరవ కలెక్టర్ గారు పేర్కొన్నారు. దయచేసి ఇవాళ రైతుకి ఏదైతుందో 6 కాలం కష్టపడితే చివరికి పంట చేతికి రావటం ఒక సమస్య అయిపోయింది. ప్రకృతి వైపరీత్యాలతోని చేతికి వచ్చిన పంట ఏదైతుందో దానికి కావాల్సిన ఒక మద్దతు ధర, గిట్టుబాటు ధర పొందడం ఒక ఇంకో సమస్య అయిపోయింది. ఇలా ప్రభుత్వం ఏదైతుందో ఇలా ఏ విధంగా వరి, ధాన్యం, మొక్కజొన్న ఇతర పంటలకు మద్దతు ధర కల్పింపజేయడానికి కొనుగోలు కేంద్రాలు నిర్వహణ చేయడం జరుగుతుందో వీళ్ళ పండ్ల తోటలకు సంబంధించి కూడా ప్రత్యేకమైనటువంటి ఒక దృష్టి కేంద్రీకరించాలని చెప్పని విజ్ఞప్తి చేస్తుంది.